చేసింది చెప్పుకోండి, జనంలోకి వెళ్ళండి. సీఎం చంద్రబాబు కేబినెట్ మీట్లో మంత్రులకు కీలక సూచనలు చేశారు. కరెంటు ఛార్జీలు తగ్గించినా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని చురకలంటించారు. ప్రతి శాఖకు సంబంధించి మంత్రులు ఎప్పటికప్పుడు చేసింది చెప్పుకోవాలన్నారు చంద్రబాబు. చాలా సందర్భాల్లో చేసింది చెప్పుకోలేకపోతున్నామని అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇదే విషయంలో కేబినెట్ మీట్లో మంత్రులకు చురకలంటించారాయన. చేసింది చెప్పుకోలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. కరెంటు ఛార్జీల విషయంలో ట్రూ అప్ ఛార్జీలు తగ్గించినా చెప్పుకోలేక వెనకపడ్డామన్నారు చంద్రబాబు. మంత్రులు చాలా మంది తమ శాఖలో జరుగుతున్న అంశాలు కానీ, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు కానీ సక్రమంగా చెప్పుకోలేకపోతున్నారు అని అభిప్రాయం చంద్రబాబు వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం ఖండించడంలోనూ వెనకపడ్డారని అన్నట్లుగా తెలుస్తోంది. శాఖలో జరుగుతున్న ప్రతి అంశంపై జనానికి చెప్పాలని, అదేవిధంగా ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు గమనించాలని సూచించినట్లు టాక్. కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నకిలీ మద్యం అంశం ప్రధానంగా చర్చకు వచ్చిందే. బెల్ట్ షాపులను తగ్గిస్తే నకిలీ మద్యం అరికట్టవచ్చు అనే అభిప్రాయాన్ని లోకేష్ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు మంత్రుల పనితీరుకు సంబంధించి చర్చ జరిగింది. మంత్రులు తమ పనితీరుకు సంబంధించి దృష్టి పెట్టాలని లోకేష్ సైతం చెప్పినట్టు సమాచారం. వైసీపీకి కౌంటర్లివ్వడంలో స్పందన సరిగ్గా లేదన్నట్లు తెలుస్తోంది. కులమతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని లోకేష్ మంత్రులతో అన్నారు. ఈ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారాయన. చిత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి ప్రభుత్వంపై నెపం వెయ్యాలని చూశారన్నారు లోకేష్. నకిలీ మద్యం విషయంలో వాళ్లు తప్పులు చేసి మనపై రుద్దాలని చూస్తున్నారని, అలర్ట్గా ఉండాలని మంత్రుల్ని కోరారు లోకేష్.